ఈవీఎంల మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది మాత్రం వాస్తవమే బాబు, అది నిజం, యథార్థం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరో ఎవరికి తెలియదు అసలు. పవన్ కళ్యాణ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను సినిమాల్లో తెలుసు, సినిమా హీరోగా తెలుసు, సినిమాలో హీలనగా తెలుసు, అంతవరకు తెలుసు అతను. అంటే రాజకీయాల్లోకి వచ్చి జనానికి ఏ రోజు ఏ కార్యక్రమం ఏ మంచి చేసింది లేదు. అలాగనే ఇంకా కొందరు ఉన్నారు నాయకులు, వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. చంద్రబాబు అంటావా, ఆయన పరిపాలన మొదట్లో ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, అంతవరకు తెలుసు. గతంలో గద్దె గారు ఎమ్మెల్యేగా గెలిచారు, అది తెలుసు. కానీ కరోనా కష్టకాలం నుంచి కూడా ఏ రోజు జనంలోకి ఆయన రాలే. కానీ అవినేష్ బాబు గారు మాత్రం కాలుకు బలపం కట్టుకొని ఎండనక వాననక ఎర్ర టెండలో మండు టెండలో ప్రతి ఒక్క గడప గడప కార్యక్రమం చేశాడు. కొంతమందికి జగన్ గారి హయాంలోనే, కొంతమందికి ఏదో కారణంగా బాబు మాకు పెన్షన్లు రాలేదంటే, కానీ అవినేష్ బాబు గారే వాళ్ళకి సొంతంగా ఆయన సొంత ప్రాపర్టీ వాళ్ళకి పెన్షన్లు కూడా ఇచ్చాడు. కరోనా కష్టకాలంలో రామరెడ్డి కానీ మరి అవినేష్ బాబు గారు కానీ కష్టపడి పనిచేశారు. వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేసాం. మేము వేసిన ఓట్లు కూడా మావి లేవు. కానీ ఓట్లు ఏమైనాయి అనేది వాళ్ళ దానికే వదిలేద్దాం. అంటే ఒకవేళ ప్రతిపక్షం వాడిపోయిందంటే సకానికి సగము ఒక 10 సీట్లు ఒక 20 సీట్లు తగ్గినాయి అంటే అది సమంజసం, ఎవరికైనా కూడా ఉంది. కుడి ఎడంగా ఓడిపోయారంటే. కానీ జగన్ గారికి వచ్చిన జనం, మోడీ గారు గుంటూరులో మీటింగ్ పెట్టినా కూడా ఒక్కసారి జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు అందులో సగం కూడా రాలే. ఆ జనాన్ని చూసి వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేద్దాం, వాళ్ళు ఏం చేశారనేది. పాపం పుణ్యం భగవంతుడికి తెలియదు. కానీ ఎంత మెజార్టీలు అంటే అసలు ఇక దాన్ని ఇంత చిన్నపిల్లల్ని అడిగినా కూడా పక్కపక్క నవ్వుతున్నారు. చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఇదా అనుకుంటున్నారు. అట్లాగే ఇవాళ జగన్ గారికి కష్టకాలమే అనుకోండి, అది మోసమే జరిగింది అనుకోండి, ఏదన్నా కానీ పైన భగవంతుడు ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు ఏంటి. కానీ ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. మరి మన ఇతను ఉన్నాడు కదా, మన పాల్ దినకరం ఉన్నాడు కదా, వాళ్ళ 22 వాళ్ళ కుటుంబ సభ్యులు 22 ఓట్లకి వాళ్ళకి 4 ఓట్లు వచ్చినాయి అంటే దాన్ని బట్టి చాలా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇన్ని ఊర్లో ఎంత మెజార్టీతో గెలవటం అంటే అసలు జగన్ గారు ఎంత అన్యాయంగా ఓడిపోవటానికి కారణాలు ఏంటంటే అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. కానీ ఎప్పుడు అలాగే ఉండదు, అటు ఇటు మారుతూ ఉంటాయి. రాబో కాలంలో ఇంకేమేమి చూడాల్సి వస్తుందో, ఏమేమి జరగాల్సి వస్తుందో, ఈ అల్లర్లు, ఈ ఆస్తులు ధ్వంసం చేయటాలు, ఇళ్ల మీద పడి బీభక్షాలు చేయటం, పొడవటాలు. మరి జగన్ గారు మరి ఫ్యాషనిస్ట్ అన్నారు, రౌడీ అన్నారు, రౌడీ రాజకీయం అన్నారు, ఆయన లెగిస్తేనే మట్టలు గొడవలు అన్నారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ అంత గొడవలు మేము చూడలే. మేము పార్టీలో పనిచేసాము, మేము తిరిగాము. కానీ ఇప్పుడే కాదు, జగన్ గారు రాకముందు నుంచి కూడా పార్టీలు మేము చూస్తున్నాం. కానీ ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు కని వెరగనటువంటి ఒక ఇది చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని వీటన్నిటిని అరికట్టి మీరు సాధించారని మీరు అనుకోండి, ఏ విధంగా అన్నా అనుకోండి, ప్రభుత్వం మీ చేతికి వచ్చింది. మీ జనం శుభ్రంగా, జనంతో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా మీరు ఇది చేయకుండా, మిమ్మల్ని ఎప్పుడు జగన్ గారు పొరపాటున ఒక్క మాట అనలేదు, ఎవరిని అనలేదు. మీరు ఎన్నో మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అయితే అసలు మామూలుగా మాట్లాడలే, ఆయన గారు మాట్లాడిన మాటలు. కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు దూషించి ఒక్క మాట కూడా మాట్లాడలే, ఆ రకంగా మాట్లాడారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు లేనంతగా ఈసారి ఈవీఎం ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే అది యథార్థమని అందరికీ తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పేదే ఉంది, కనిపిస్తూనే ఉంది కదా బాబు. ఇప్పుడు గెలుపు ఓటమి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ముక్కు మొహం తెలియని అతనికి అంత మెజార్టీ. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? 5 సంవత్సరాలు జగన్ గారు జనంలో ఉన్నారు, జనం గురించి కూడు గుడ్డ గూడు గురించి ఆలోచించాడు.
వాళ్ళకి ఇళ్ళని హామీ పత్రాలని అవన్నీ ఇచ్చారు. మరి వాళ్ళ రోజున మరి వీళ్ళని అందరినీ ఏం చేస్తారనేది ఇక అది వాళ్ళకే తెలవాలి. వాళ్ళు న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా, ప్రతిపక్షం మీద కక్ష సాధించే చర్యలు చేస్తారా అనేది వాళ్ళ విజ్ఞప్తికే వాళ్ళకు వదిలేస్తున్నాం. మరి నిన్నటి నుంచి చూసినట్లయితే రుషికొండ ప్యాలెస్ గురించి కూడా చర్చ నడుస్తూ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో అది ప్రజల సొమ్ముతో ఆయన సొంతంగా కట్టించుకున్న విలాసంగా అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటన్నా చెప్తారు, 100 చెప్తారు. ఇప్పుడు నేనంటే గిట్టదు, నన్ను ఎన్నో అంటారు ఏంటి. కాకపోతే ఏంటంటే జగన్ గారు గెలుస్తారనే ఒక ఉద్దేశంతో ఎవరైనా ఏదన్నా మాట్లాడినా వాళ్ళని కూడా ఇది చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు జనం. అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పార్టీ నుంచి అది ప్రభుత్వానికి సంబంధించింది, అందుకే జనం సొమ్ముతో కట్టించని వాళ్ళు చెప్తున్నారు. ఏదన్నా చెప్తారు బాబు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అయితే ఎవరు మాట్లాడతాకు ఉండేది కాదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదంటానికి కూడా సంసిద్ధమే, దాంట్లో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. ఏమైనా మాట్లాడితే వాళ్ళ ఇష్టమే, అది వాళ్ళ దానికే వాళ్ళకి వదిలేయాలి. అంతేగాని ఇప్పుడు నేను స్పందించినా ఇంకొకరు స్పందించినా ఎవరు స్పందించినా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి పదవి లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం. అలాగే జగన్ని ఫర్నిచర్ దొంగ అంటున్నారమ్మా టీడీపీ వాళ్ళు అంటారు. సో వీళ్ళేమో డబ్బులు కట్టామంటున్నారు, దానికి క్యాంప్ ఆఫీస్లో దానికి కట్టినా మరి గతంలో 25,000 మరి మెళ్ళో తాళ్ళు గొలుసులు కూడా తాకడ పెట్టి కట్టారు. మరి ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉండగానే మరి చంద్రబాబు గారు ఇల్లు ఇవ్వలేదు. మా 25,000 ఇప్పుడు జనం అప్పుడు అంటున్నారు. వాళ్ళకి తిరిగి డబ్బులు కూడా జగన్ గారు ఇచ్చాడు. కొన్ని ఇళ్ళు కూడా వాళ్ళకి ఇస్తామని హామీ ఇచ్చాడు. మరి దొంగ అంటే ఆ దొంగ అనేది ఎవరనేది ఏంటనేది అది జనానికి తెలుస్తూనే ఉంది. ఇంకా అనుకునే దానికి ఏముంది బాబు. టీడీపీ నాయకుడు ఆయన పాత్రుడు ఒక వీడియోలో మాట్లాడుతూ ఆయన పాత్రుడు గారు ఏమన్నారంటే జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా చనిపోలేదని మాట్లాడడం జరిగింది ఆయన. సో దాని గురించి సావు పుట్టుకులు అనేది మన చేతుల్లో లేవు, వాళ్ళ చేతుల్లో లేవు. మనం దేవుళ్ళు కాదు మనం నిర్ణయించడానికి. కానీ ఒక మీటింగ్లో చంద్రబాబు గారు అన్నారు, అది అందరూ వింటుండగానే ఏమన్నారో తెలుసా, ఆ దున్నపోతున్న రాళ్ళతో కొట్టండి చంపేయండి అన్నాడు. చంపేయాల ఆలోచన మీకు వచ్చింది కాబట్టి అది దేవుడు అది ఎప్పుడు ఎలా రాసి పెట్టిందనేది అది దేవుని చేతిలో ఉంది. నీ చేతిలో నా చేతిలో లేదు. నాకు చంపేయాలని ఉంది, చంపేయగలనా నేను? లేదు. అది నా సావు ఏనాడు రాసి పెట్టుంటే ఇప్పుడు తప్పకుండా అది మాత్రం నిజం జరిగిద్ది. అంతేగాని నువ్వు చంపమన్నంత మాత్రాన చచ్చిపోవటానికి, నువ్వు సావమంటే చచ్చిపోవటానికి ఏంటి, ఎవరు చచ్చిపోతారో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనేది ఎప్పుడు మనకి దేవుడు మనం పుట్టుకతోనే మన రాతను రాసిస్తాడు. ఇంకా రాత ప్రకారం జరిగేది కానీ అది నువ్వు నేను అనుకున్నట్టు అది ఎప్పుడు జరగదు. మరి అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల మీద ఏదైతే అయ్యన్న పాత్రుడి గారు మాట్లాడారు, ఏమి లోపల ఆయనకి ఏమన్నా వచ్చిపోతే ఎవడేం చేస్తాడు కదా. జగన్ గారి గురించి అయ్యన్న పాత్రుడి గారు ఇప్పుడు జగన్ గారి నుంచి ఆయన అన్నాడు బాగానే ఉంది. ఇప్పుడు వరకు ఆయన బాగున్నాడు, నువ్వు బాగున్నావు, నేను బాగున్నా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అది గుండె ఆగిపోవచ్చు, నరాలే చిట్లు పోవచ్చు, లేకపోతే ఇంకోటి జరగవచ్చు, లేకపోతే నడుస్తా పోవచ్చు, ఏ యాక్సిడెంటో జరగవచ్చు. ఎవరు కలగన్నారు? ఎవరు కలగనలే. అది ఆయన ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. అది దైవాధీనం, దేవుడు రాస్తాడు. ఎప్పుడు మన అమ్మ కడుపులో ఏనాడైతే పడ్డామో ఆ రోజు ఆ రాతలకి మనము బాధ్యులు, మన బాధ్యత మనం వహించాలి అంతవరకే.